హాయ్ అందరికీ. ఈరోజైతే నేను బేగం బజార్కి వెళ్తున్నాను అనమాట షాపింగ్ కోసం. సో నేనైతే ముందైతే మెట్రో స్టేషన్కి అయితే వచ్చిన. ఎవరెవరమంటే నేను, మా అక్క వాళ్ళ పాప ముగ్గురం కలిసి వెళ్తున్నాం. సో నేను ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి నేనైతే ఉప్పల్కి బస్సులో వెళ్ళాను. ఆ నుంచి అక్కని పికప్ చేసుకొని ఆ నుంచి మేము మెట్రోకి వెళ్తున్నాం అనమాట. ప్యారడైజ్లో దిగి ఆ నుంచి మళ్ళీ అక్క అన్న మేమందరం కలిసి కార్లో వెళ్ళడానికి వెళ్తున్నాం. ఎక్స్లేటర్ నాకైతే మస్తు భయం. మీకు కూడా భయమా? కామెంట్ చేయండి. నాకైతే అది చూడంగా అమ్మ వచ్చింది ఎక్కాలా అన్నట్టు అనిపిస్తుంది, కానీ ఎక్కాలి తప్పదు. సో మేమైతే వెళ్తున్నాం. సో ఇదే అన్నమాట మెట్రో. అక్కడక్కడ లైట్గా వీడియోస్ తీశాను, ఎక్కువ వీడియో కూడా తీయలే. మేము ఎక్కే మెట్రో అయితే వచ్చింది. సో ఎక్కినాం. మాకైతే సీట్ దొరికింది కాబట్టి కూర్చున్నాం, లేదంటే నిలబడాల్సి వస్తుండే. సో అక్కడ దిగినాం. మా అన్న పికప్ చేసుకున్నాడు. సో మేమైతే ఇప్పుడు బేగం బజార్కి అయితే వెళ్తున్నాం. ఇగో ట్యాంక్ బండ్. మా అన్న అయితే వీడియో తీసుకుని అని చెప్పిండు. సో ఇదే అన్నమాట ట్యాంక్ బండ్. ఇంకా నైట్ టైం బాగుంటుంది ట్యాంక్ బండ్ దగ్గర. ఎందుకు షాపింగ్కి వెళ్తున్నాము అంటే ఆల్రెడీ మేము 3-4 డేస్ నుంచి షాపింగ్కి తిరుగుతూనే ఉన్నాం. సో ఇప్పుడు న్యూగా శారీస్కి లేస్ అలాంటివి వేసుకుంటున్నారు కదా. సో అట్లాంటి ఐటమ్స్ కానీ, జ్యువెలరీ ఐటమ్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ, అట్లాంటి ఏమైనా ఐటమ్స్ బేగం బజార్లో హోల్సేల్ రేట్లో దొరుకుతాయి అని చెప్పి ఈరోజు అయితే మేమైతే వెళ్తున్నాం అన్నమాట బేగం బజార్కి. వాయిస్ సో ఎంతమంది బేగం బజార్కి వెళ్ళారో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళినా. ఎట్లుంటుందో, ఏముంటాయో, ఎన్ని షాప్స్ ఉంటాయో, అసలు ఏడగొంటామో ఏమో, ఏ షాప్లో కొనాలో ఏమో అని చాలా డౌట్స్ ఉండే. కానీ అక్కడికి పోయేసరికి అయితే నాకైతే ఇది బేగం బజారా అన్నట్టు అనిపించింది. అంత ఏరియా బాగుండదు, నాకైతే నచ్చలే. ఇక షాపింగ్ కోసం అట్లా షాప్స్ కోసం వెతకాలి. ఇక తిరుగుతూనే ఉండాలి గల్లీలల్లో, కాలనీస్లల్లో ఇట్లా ఉంటాయి కదా, తిరుగుతూనే ఉండాలి. లాస్ట్కి వస్తుంది మాకైతే అసలు ఎటు తిరగాలి, ఏ షాప్కి పోవాలి, అసలు ఏ గల్లీలోకి పోవాలి అనిపించింది. తర్వాత కొంచెం ముందుకెళ్ళి ఈ నుంచి స్టార్ట్ అవుతాయి. కానీ ఎక్కడ మనకు కావాల్సిన ఐటమ్స్ ఉన్నాయి అని చెప్పేసి కదా. సో ఇక్కడైతే బ్యాంగిల్స్ బాగున్నాయి. కొన్ని లైట్గా వీడియోస్ తీశాను నేను. అండ్ ఫస్ట్ వచ్చేసి ఒక గల్లీలో స్టాల్ అంటే బేగం బజార్ ఇస్ ద ఇదే అనమాట. ఈ నుంచి ఇంకా లోపలికి వెళ్తే చాలా షాప్స్ ఉన్నాయి, కానీ మేము వెళ్ళలేము. కానీ బాగున్నాయి అన్నమాట. చాలా ఐటమ్స్ అన్నీ హోల్సేల్ అనమాట. తక్కువ రేట్కి దొరికే ప్రతి ఒక్క ఐటెం ఎక్కడ అంటే బేగం బజార్, మదీనా అనే చెప్తారు ఎవరైనా. కానీ రీల్స్లో వస్తున్నాయి కదా బేగం బజార్లో జ్యువెలరీ సెట్స్ ఇంత అంటారు. సో ఆ వీడియోస్ చూసి మేము ఈరోజు బేగం బజార్కి వెళ్ళాం. కానీ అక్కడ జ్యువెలరీ రేట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. నాకేం తక్కువ అనిపించలేదు, కాస్ట్ ఎక్కువనే పడింది. సో అయినా నేను ఏం చేస్తాం, మనకు కావాలి అని చెప్పేసి నేను జ్యువెలరీ సెట్ ఒక్కటైతే తీసుకున్నాను. నేను ఏమేమి తీసుకున్నా, ఏమేమి షాపింగ్ చేశాను అన్ని ఐటమ్స్ కూడా నేను లాస్ట్లో చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి వీడియో. సో చాలా బాగుంటాయి బ్యాంగిల్స్. సో ఇలాంటి టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయి. బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. మా అక్క తీసుకుంటున్నారు కానీ నేను ఆల్రెడీ నేమ్స్ అయితే మెన్షన్ చేశాను స్టార్టింగ్ వీడియోస్లో. అంతా ఇక్కడ మనం ఎక్కడ షాప్స్ పెట్టే వాళ్ళు కానీ, ఏదైనా హోల్సేల్ బిజినెస్ చేసే వాళ్ళకైతే ఏం కాదు. ఎందుకంటే డైలీ ఒకే షాప్కి వస్తారు కాబట్టి వాళ్ళకి కొంచెం తక్కువలోనే దొరుకుతాయి, తక్కువలో ఇస్తారన్నమాట. మనం ఎప్పుడో ఒకసారి పోతే మనకి ఇట్లనే ఉంటాయి రేట్లు. కానీ మరీ అన్ని షాపులలో కూడా ఉండదు. కొన్ని షాపులలో
నార్మల్గా ఉంటుంది రేటు, కొన్ని షాప్లలో ఎక్కువ ఉంటుంది, కొన్ని షాప్లలో తక్కువ ఉంటుంది. సో మనం అడిగేదాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. ఫుల్ రష్గా ఉండటం వల్ల కొంచెం సో ఇవే ఐటమ్స్ అనమాట. అక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే మనం బేగం బజార్ అంతా తినే ఐటమ్స్ కూడా మనం అక్కడ తినలేము, ఎందుకంటే రోడ్లు మటర్ చిన్న చిన్న గల్లీలు అంతా ఎటో ఉంటాయి, అంత గందరగోళంగా ఉంటాయి రోడ్లన్నీ. సో మనకైతే నడవాలనిపించదు కూడా ఆ రోడ్ల మీద, అట్లా ఉంటాయి. నేను ఈరోజు ఫస్ట్ టైం వెళ్ళి చూశాను కాబట్టి చెప్తున్నా. బేగం బజార్కి వెళ్తే వర్షాకాలంలో వెళ్ళొద్దు, సో ఎండాకాలంలో అలాంటి టైంలో వెళ్తే పర్లేదు, బాగుంటుంది, ఏం స్మెల్ కానీ అట్లాంటివి ఏం రావు. కానీ వర్షాకాలంలో కానీ ఇట్లాంటి కాలంలో వెళ్తే రోడ్లన్నీ గబ్బు గబ్బు ఉంటాయి. ఈరోజు చూసిన నేనైతే. సో ప్లాస్టిక్ జ్యువెలరీస్ వేసుకోవడానికి బాక్సెస్, కానీ మేము అనుకున్నవైతే మేమైతే తీసుకున్నాం, షాపింగ్ చేసినాము. సో ఏం షాపింగ్ చేసినాం అనేది కూడా లాస్ట్ వరకు చూడండి, మేము లాస్ట్లో వీడియో తీస్తాను, లాస్ట్లో చూపిస్తాను. సో ఈ ఫ్లవర్స్కి కూడా నేను తీసుకున్నాను. ఇవి స్టార్టింగ్ ప్రైస్ 100 నుంచి 400 వరకు ఉన్నాయి. ఇవి స్టార్టింగ్ ప్రైస్. సో క్లిప్స్ ఇవైతే 180 రూపీస్ నుంచి మనకి 100 నుంచి 250 అట్లా వరకు ఉంది. ఈ జ్యువెలరీ సెట్ అయితే నాకు 6000 చెప్పిండు. సో మెరూన్ కలర్వి ఇట్లాంటివి ఇప్పుడు అందరు ట్రెండింగ్లో వేస్తున్నారు కదా, ఇవి జ్యువెలరీ సెట్, అదైతే 6000 నుంచి 8000 వరకు ఉందంట. సో రేట్ అయితే బాగా ఎక్కువ ఉంది. అయినా లోపలికి వెళ్ళి చూసినాం. నేనైతే ఈ సెట్ తీసుకున్నా, నాకు చాలా నచ్చింది. ఎంత చెప్పిందంటే 2500, లాస్ట్ ఫైనల్ 2500 అనమాట. పర్లేదు తీసుకున్నా. ఇగో ఇది కూడా ఒక్కటి సింగిల్ పీస్ వచ్చేసి 3000 అంట. సో నేను అంత మనీ తీసుకెళ్ళలే కాబట్టి నేను అది తీసుకోలే, నేను జ్యువెలరీ, నేను వేరే జ్యువెలరీ తీసుకున్నా. సో అన్న చేతి నేను థ్రెడ్ కావాలి, అదేమంటారు లేస్, శారీస్కి లేస్ కావాలని చెప్పి వచ్చినాం. తర్వాత మ్యాట్స్, ఇంట్లోకి మ్యాట్లు లేవు అని చెప్పేసి మ్యాట్లు కూడా తీసుకున్నాం. రేట్లు అయితే ఇవి అయితే తక్కువనే ఉన్నాయి. ఒకటి 50 రూపీస్ లెక్క ఇచ్చిందనమాట ఒక్క మ్యాట్. సో ఇదే అనమాట నా శారీ అయితే. ఇది మా చిన్నోని ఫస్ట్ బర్త్డేకి వేసుకునేది అనమాట. సో దానికోసం అని చెప్పేసి మేము థ్రెడ్ ఏమంటారు లేస్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళినాం. సో మేమైతే లేస్ తీసుకున్నాం. సో నేనైతే పర్పుల్ తీసుకున్నా, అక్క అయితే మెరూన్ కలర్ తీసుకుంది. ఇది అనమాట, అన్ని లేసే అనమాట, లేస్ కలర్ ఐటమ్స్ ఉన్నాయి, చాలా డిజైన్స్ ఉన్నాయి. సో మీరు వెళ్తే ఖచ్చితంగా ఈ షాప్కి వెళ్ళండి. అక్కడ మీరు లేస్ ఎక్కడ దొరుకుతాయి అని ఎక్కడ అడిగినా కానీ మీకు అనేది చూపిస్తారు అనమాట, ఎక్కడ దొరుకుతాయి అనే షాప్ మీకు అక్కడ ఎవరు అడిగినా చెప్తారు, ఇది ఈ షాప్. సో మేమైతే ఇవి తీసుకున్నాం. 3 శారీస్ మీకు తీసుకున్నాం. సో నేనైతే ఇది తీసుకున్నా. మీకు నచ్చిందా కామెంట్ చేయండి. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఏది తీసుకోవాలో అర్థం కాలే, అందుకే నేనైతే ఈ లేస్ అయితే తీసుకున్నా, పర్పుల్ కలర్. సో ఆ నుంచి బ్యాంగిల్స్ షాప్ వచ్చినాం. నేను వీడియో తీయలే సరిగ్గా, బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాం. సో మా షాపింగ్ అయితే అయిపోయింది. అమ్మాయి మేము 10 o'clockకి స్టార్ట్ చేస్తే మాకు 3 అయింది అక్కడే షాపింగ్. సరే అని చెప్పేసి అలసిపోయినాం, వచ్చి కార్లో కూర్చున్నాం. మా కోసం అని చెప్పేసి మా అన్న అయితే ఆర్డర్ చేసిండు షవర్మా. సో ఇంకోటి ఏంటో నాకు తెలియదు, ఆర్డర్ చేసిండు. మేము రాగానే తిని కొద్దిసేపు ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాం. ఇదే షవర్మా అంట, సంథింగ్ ఏదో ఐటమ్ పేరు చెప్పినా నాకు గుర్తులేదంట.
2 షవర్మా ఇంకోటి ఏదో తీసుకుందాం. సో అదైతే బాగున్నాయి, టేస్ట్ అయితే బాగుంది. ఇక ఫైనల్గా అయితే మా షాపింగ్ అయిపోయింది, ఇంటికైతే వెళ్తున్నాం. మళ్ళీ కూడా రావద్దురా ఇలాంటి షాపింగ్కి ఇట్లా తిరగాలంటే అని అనిపించింది మాకైతే. అంత యాస్టకు వచ్చింది మాకైతే, అస్సలు ఇట్లా విరక్తి వచ్చింది అంత గల్లీలు తిరిగి అది చేసి ఇది చేసి అయితే. సో నేనైతే తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవే అనమాట. థ్రెడ్, నడుం పట్టి, చైన్ సెట్ 2500 పడ్డాను కదా. సో ఇలాంటివి ఆ చైన్స్ని ఏమంటారు నాకు తెలియదు. నడుం పట్టి అయితే ఇవైతే బాగుంది. మాకైతే ఇది కాస్ట్ వచ్చేసి 400 350 పడ్డది, 350 పడ్డది. సో మీరు కూడా వెళ్ళండి, కొన్ని షాప్స్లలో మనకి తక్కువ ఇస్తారు, కొన్ని షాప్లలో ఎక్కువ ఇస్తారు. సో ఇదే అనమాట, ఇవి జ్యువెలరీ సెట్ కమ్మలు. ఫోన్లో అయితే వీడియో క్లారిటీగా రాలేదు, కానీ చైన్ అయితే బాగుంది. సో ఇది అనమాట, 2 వచ్చినాయి, లాంగ్ షార్ట్ ఇవే ఐటమ్స్. ఇది చిన్నది చోక చైన్, ఇవే అనమాట. సో అందరికీ బాయ్.